సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. 16 రోజులుగా కిమ్స్ లో శ్రీతేజ్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. మరో వారం రోజులు గడిస్తే తప్ప ఏం చేయలేమని వైద్యులు చెబుతున్నారు. వారం రోజుల తర్వాత వెంటిలేటర్ తగ్గించి చికిత్స అందిస్తామని అంటున్నారు వైద్యులు. తొక్కిసలాటలో శ్రీతేజ్ బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడంతోనే బ్రెయిన్ డ్యామేజ్ అయింది. నిన్న శ్రీతేజ్ కుటుంబాన్ని ఇటు అల్లు అరవింద్ అయితే పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామంటూ అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించలేదని వస్తున్న విమర్శలపై అరవింద్ క్లారిటీ ఇచ్చారు. లాయర్ సలహాతో అల్లు అర్జున్ శ్రీతేజ్ పరామర్శించడానికి రాలేదని అన్నారు. ఈ కేసు కోర్టులో ఉండడంతోనే రాలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఇంకా అలాగే ఉంది అంటూ కూడా ఇట్లా వైద్యులు చెప్తున్నారు. మొత్తంగా ఓవరాల్ అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం ఎలా ఉంది సురేష్? శ్రీతేజ్ ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడని చెప్పేసి కూడా కిమ్స్ వైద్యులు ప్రకటించడం జరిగింది. ఇంకా అతనికి సంబంధించిన వైద్య చికిత్సలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే తొక్కిసలాట సమయంలో బ్రెయిన్ కి ఆక్సిజన్ ఆగిపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయింది, బ్రెయిన్ ఇంకా రికవరీ కాలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక మల్టీ లెవెల్ అంటే లోపట గాయాలు కూడా ఉన్నాయి, వాటికి కూడా చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. అయితే బాబు తొక్కిసలాట సమయంలో లంచ్ చేసి సినిమా చూడడానికి వచ్చారు కాబట్టి ఆ తిన్న ఆహారం కూడా లంచ్ లోకి వెళ్లి కొంచెం తీవ్రంగా లంచ్ దెబ్బతిన్నాయి, వాటికి కూడా చికిత్స అందిస్తున్నాం. ఇంకా 16 రోజుల నుంచి అంటే ఈ నెల 4వ తేదీన రాత్రి తొక్కిసలాట జరిగిన తర్వాత కిమ్స్ కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికి ఇంకా వెంటిలేటర్ పైనే బాబుకు చికిత్స అందిస్తున్నాం అని చెప్పేసి కిమ్స్ వైద్యులు చెప్తున్నారు. అయితే నిన్న అల్లు అరవింద్ ఆ బాబు కుటుంబాన్ని పరామర్శించి బాబుకు సంబంధించిన హెల్త్ కండిషన్ ని పూర్తిగా వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, అసలు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, రికవరీ కావడానికి ఎంత సమయం పడుతుంది అన్న సమయంలో వైద్యులు ఇంకా ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నాం కాబట్టి వారం రోజులు గడిస్తే తప్ప ఏ విషయం అనేది ఇంకా చెప్పలేమని చెప్పేసి కూడా వైద్యులు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నాం కాబట్టి ఆయన వారం తర్వాత వెంటిలేటర్ ని నెమ్మదిగా తగ్గిస్తూ సొంతంగా శ్వాస తీసుకునే ఉంటే అప్పుడు వెంటిలేటర్ ని పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కానీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది కాబట్టి బ్రెయిన్ మళ్ళీ తిరిగి రికవర్ అవుతుందా, ఒకవేళ బాబు కోలుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, బాబుది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే చాలా డ్యామేజ్ జరిగింది, ఇప్పటికే వాళ్ళ తల్లి చనిపోవడం జరిగింది, బాబు ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడు కాబట్టి కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో ఉంది. బాబు తండ్రి హాస్పిటల్లోనే ఉండి బాబుకు సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. కానీ బాబు ఇంకా వెంటిలేటర్ ని తొలగించి తానంతలో తాను శ్వాస తీసుకుంటే తప్ప వెంటిలేటర్ ని తొలగించే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగుతుంది. ఇంకా ఎంతకాలం సుదీర్ఘంగా చికిత్స అందించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మొన్న హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పడం జరిగింది. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత తెలంగాణ హెల్త్ సెక్రటరీ కూడా ఈ బాబుకు సంబంధించిన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం, వైద్యులని అడిగి ఆ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం అని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు నుంచి తాము ఇద్దరం వచ్చి పూర్తిగా బాబుకు సంబంధించిన హెల్త్ కండిషన్ గురించి వివరాలు అడిగి తెలుసుకొని వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ బాబు కండిషన్ మాత్రం ఇంకా మెరుగుపడలేదు. ఇంకా వారం రోజులు గడిస్తే తప్ప ఏ పరిస్థితి చెప్పలేమని చెప్పేసి కూడా వైద్యులు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి వారం గడిస్తే తప్ప బాబుకు సంబంధించిన హెల్త్ కండిషన్ పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా బాబుని పిఐసిలోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బాబుకు సంబంధించిన ఏదేది డ్యామేజ్ అయిందో వాటిని అన్నింటినీ రికవరీ చేసే పనిలో డాక్టర్స్ ఉన్నారు. కానీ బాబు బాడీ కూడా ట్రీట్మెంట్ కి సహకరించాల్సి ఉంటుంది. ఒకవేళ బాబు ట్రీట్మెంట్ కి సహకరించి బాడీ స్పందిస్తే మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా స్పందిస్తే తప్ప వెంటిలేటర్ తీసే అవకాశం లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కానీ డాక్టర్స్ కి సంబంధించి ప్రతిరోజు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా, ఎందుకంటే బాబు పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే చాలా మంది ప్రజలు, ప్రజా సంఘ నాయకులు హాస్పిటల్కి వచ్చి చూసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని అలో చేయట్లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరిని కూడా లోపలికి అలో చేయొద్దని చెప్పేసి
చెప్పేసి చెప్పడంతోనే బాబుకు సంబంధించిన హెల్త్ బులెటిన్ మొన్న 17వ తేదీన రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు బాబు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.